ఫుట్బాల్ సోదరా, నీ ఫుట్బాల్ బాంబు చాలా బాగానే పనిచేస్తుందా? షేర్ సింగ్, నీ బాధలన్నిటికీ టాటా చెప్పేయి షేర్ సింగ్. ఇప్పుడు నీతో ఫుట్బాల్ అన్నా ఉన్నాడు. ఈ ఫుట్బాల్ ని ఎవరైతే చేత్తో తీస్తారో వాళ్ళని ఆ దేవుడే తీసుకుంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వు చూడు. హలో సౌజన్య, యా ఈ ఫుట్బాల్ ఆగే లోపు నీ కొట్లో ఉన్న మొత్తం బంగారాన్ని మా అసిస్టెంట్ల చేతికి చిక్కాలి, లేదంటే కాదంటే ఏంటి? నువ్వు నన్ను ఎంత బెదిరించినా సరే నేను అసలు భయపడను. ఇప్పుడు చూడు, నేను పోలీసులకు ఫోన్ చేసి నీ గురించి చెప్పబోతున్నాను. ఇలా చూడు, ఇలా చూడు, బాలు ఆగబోతోంది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎవరిది బాసు? ఎందుకోసం ఇలా ఆపావు నువ్వు? ఎందుకు బాల్ ఆపావు నువ్వు? ఇప్పుడు అందరూ పడుకోండి కిందకి. చూసేవుగా, నా మాట నమ్మలేదు. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్ అని అర్థం చేసుకోవాలి. త్వరగా 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 మూట కట్టండి. శభాష్, అన్ని నగలు తీసుకోండి, ఒక్క నగ కూడా మిస్ కాకూడదు. అరవకండి. ఆపమన్నానా? ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టని టీ. షేర్ సింగ్, నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. ఎందుకంటే చట్టం యొక్క కాళ్ళు చాలా పొడుగైనవి. నేను పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుంటాను. అరే, వీడు ఎవరి పిల్లాడు? నన్నెత్తుకో నన్నెత్తుకో అని ఓ గొడవ చేసేస్తున్నాడు. మరేం పర్వాలేదు, రా రా చెప్తాను. రండి రండి, త్వరగా రండి. ఫుట్బాల్ సోదరా, మన దగ్గర ఉన్న ఫుట్బాల్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఓ షేర్ సింగ్, నువ్వు తప్పించుకునే అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గట్టు నుంచి తప్పించుకోలేవు. ఇక దొంగతనం చేసిన వస్తువులు మాకే చేయండి. మీరే వచ్చి సరెండర్ అయిపోండి, అర్థమైందా? సోదరా, వీళ్ళిద్దరిని ఖైమా కొట్టే వెళ్ళు. అరే అరే అరే,
దగ్గరికి రాకండి అసలు ఏమనుకుంటున్నావు నేను పోరాడలేననుకుంటున్నావా నేను బాగా కొడతాను చూస్తావా నా పవర్ ఇదిగో చూడు యా! చూసావా నా పవర్ ఏంటో యా! గట్టు ఎక్కడున్నావు చూసావా బట్టు ఎంత గట్టిగా కొట్టాను థ్యాంక్ యూ బట్టు గారు మీ పంచులో నిజంగానే పవర్ ఉంది నా పన్ను కూడా విరిగిపోయింది నేను ఇంతసేపు నిన్నే కొట్టానా అయితే మరి ఐఎమ్ వెరీ సారీ దయచేసి నన్ను క్షమించు గట్టు ప్లీజ్ బట్టు గారు నన్ను కొట్టడం మానేసి కొంచెం సైడ్ ఇస్తే నేను వెళ్ళి ఈ పని చూస్తాను థ్యాంక్ యూ రండి సార్ వేడి సూపు రెడీగా ఉంది వచ్చి తాగి వెళ్ళండి సార్ గట్టు బట్టు సార్లకి వినిపించినట్టుగా లేదు అందువల్ల నేనే పైకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చొస్తాను సార్ గట్టు బట్టు సార్లు ఎందుకు పైకెక్కడానికి ఇంత కఠినమైన దారిని పెట్టి ఒట్టుకున్నారో తెలియట్లేదే వేడి సూపు తీసుకొస్తున్నాను సారు ఇది తాగండి ఇటు చూడండి సారు ఇదిగో సారు సూపు రెడీ తాగండి సారు సారు ఓహో టింగ్ టాంగ్ సారీ టింగ్ టాంగ్ మేము మీరున్నది చూసుకోలేదు సరే ఇప్పుడు మీరు నాకు మళ్ళీ సూపు పెట్టిస్తారా ప్లీజ్ టింగ్ టాంగ్ ఓకే సారు ఇప్పుడే తీసుకొస్తాను అరే రే గట్టు త్వరగా నీ ప్రాక్టీస్ ఫినిష్ చేయి నా 6 సెన్స్ ఏముంటుందంటే ఇక్కడితో సమస్య రాబోతుంది మనం జాగ్రత్తగా ఉండాలి బట్టు గారు మీ 6th సెన్స్ రేంజ్ రోజు రోజుకి పెద్దదైపోతోంది ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నాం ఇక్కడ మనకి సమస్య ఏముంటుంది చెప్పండి ఫుట్బాల్ సోదరా ఇకపై నేను ప్రశాంతంగా ఉండలేను ఎన్నో రోజుల నుంచి గట్టు బట్టిను నాశనం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను నా కలని నువ్వు నెరవేర్చాలి దాయాబాయా గట్టు బట్టుని ప్రపంచం నుంచి పైకి పంపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ మీరెప్పుడు మీ వ్యధబుద్ధి చూపిస్తున్నారు ఇవ్వండి నాకు సగం ఇవ్వండి మీ దగ్గర ఉన్న దాంట్లో సగం నాకు కూడా ఎప్పుడు ఇవ్వాలి ఇది నాది అర్థమైందా ఇది నా సంపాదనలో భాగం నాకు ఎప్పుడు ఉండాలి మాకు తెలిసిపోయింది బాస్ మా దగ్గర ఏమున్నా సరే దానిలో సగం మీకు సొంతం బాస్ ఇదిగో ఈ బాల్ ని పట్టుకోండి ఈ బాల్ ని తీసుకెళ్లి గట్టు బట్టు ఆఫీస్ లో మెల్లిగా తోసేయండి మిగతా పనులన్నీ ఈ బాల్ తానుగా చేసేస్తుంది నాయనో ఏంటిది టీవీ నుంచి ఫుట్బాల్ ఇక్కడికి వచ్చేసింది పర్వాలేదులే ఏవైతే ఇది చాలా బాగుంది నాకు నచ్చింది బట్టు గారు ఎందుకు అరిచారు ఏమైంది బట్టు గారు టింగ్ టాంగ్ తప్పుకో సార్ ఎందుకు ఇలా చేశారు ఓహో సారీ టింగ్ టాంగ్ ఈ రోజంతా నేను సూప్ తో స్నానం చేస్తూనే ఉన్నాను
ఏమైంది బట్టు గారు? ఎక్కడున్నారు? ఎందుకు అరిచారు చెప్పండి. అరే మిమ్మల్ని అసలు ఎవరు ఇంట్లోకి రానిచ్చారు? టింగ్ టాంగ్, నువ్వేం చేస్తున్నావు? వీళ్ళు లోపలికి వచ్చేంత వరకు బయటికి పంపించు. బట్టు గారు మీరు ఎక్కడున్నారు? బట్టు! బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళమంటే చెప్పండి. మీకు తెలియట్లేదా? బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళమంటున్నాను కదా. వెళ్ళండి, వెళ్ళండి. అరే అరే గట్టు, నేనే నీ ప్రాణమిత్రుణ్ణి బట్టుని. నన్నే నువ్వు కనిపెట్టలేకపోయావా? గొంతు వినడానికి వచ్చు బట్టు గారి గొంతులా ఉంది. ఏంటి బట్టు గారు మీరా ఇలా ఎలా అయ్యారు? అరే ఏం చెప్పరు. ఆ గట్టు, నీకు విషయం తెలుసా? ఎక్కడి నుంచో ఒక ఫుట్బాల్ వచ్చింది. అప్పుడు అది మొహం పాపంగా పెట్టుకొని నన్ను ఎత్తుకో, నన్ను ఎత్తుకో అని చెప్పింది. నేను ఎమోషనల్ అయిపోయాను. ఆ బాల్ తీసుకోగానే డమాల్ అని ఆ బాల్ బ్లాస్ట్ అయిపోయింది. బాల్ బ్లాస్ట్ అయిపోయిందా? అయినా బాల్ ఎలా లోపలికి వస్తుంది బట్టు? బహుశా దీనికి కారణం ఎవరు అయి ఉంటారు. ఒక్క నిమిషం. ఫుట్బాల్ సోదరానికి నేనేం చెప్పాను? ఒకే బ్లాస్టింగ్ లో గట్టు బట్టు ఇద్దరు పైకి పోవాలని కదా నీతో నేను చెప్పింది. అదే కదా, బాంబు పేలినా సరే వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు. అది ఎలా జరిగింది? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నీ బాంబు అసలైన బాంబా లేక పిల్లలు ఆడుకునే బెలూనా? నేను స్పెషల్ గా గట్టుబట్టు కోసమే డబుల్ గా మందుగుండు సామాన్ని అందులో వేసుంచా. డబల్. కానీ ఏంటో అర్థం కావట్లేదు. అందులోది సగం తగ్గిపోయినట్టుగా ఉంది. అందువల్లే వాళ్ళిద్దరికి అసలు ఏమీ అవ్వలేదు. కానీ ఎందుకు ఇలా అయ్యింది? దీనికి ఎవరో కారణం కాదు బాస్, మేమే కారణం. దానిలో ఉన్న మందుగుండు తీసి సగాన్ని దీనిలో పెట్టేశాం. ఎందుకంటే బాసే కదా అన్నిట్లోనూ సగం ఆయనకు సొంతం అని అన్నారు. అందుకే మేము అలా చేశాం. బాస్ చెప్పిన పని చేయకుండా మేము ఉండలేం. తీసుకోండి బాస్, అందులో సగం మందు దీనిలోనే ఉంది. మీరే తీసుకోండి, మీకే సొంతం. దయపోయో, నేను మీ ఇద్దరిని అసలు వదిలిపెట్టను. నన్ను కిందకు తిప్పండి. నన్ను ఎలాగైనా కిందకు తిప్పండి. నన్ను ఎలాగైనా కిందకు తిప్పే ప్రయత్నం చెయ్యండి. కాపాడండి. నా గాలిపట. లాగండి. ఎలాగైనా కిందకు తిప్పండి నన్ను. అలాగే నన్ను కిందకు తిప్పండి. అలాగే. అయ్యో మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాను. కిందకు తిప్పండి, నన్ను కిందకు తిప్పండి. ముందు మీరే కదా చెప్పారు మీ దగ్గర ఏమున్నా సరే నాకు సగం ఇచ్చేయండి అని. అందువల్లే మీ వాటాను మీకు ఇచ్చేసాం. కానీ మీరు కోపడుతున్నారు. పొండి బాస్, మేము మీతో మాట్లాడు. చెప్పాను కదా, మాట్లాడు. నీ ఏడుపు ముందు రాపి పెట్టి నన్ను ఎలాగైనా కిందకు దింపే ప్రయత్నం చెయ్యండి. దింపండి. ఎవరైనా అరుస్తున్నారు? రండి అటు వెళ్ళి చూద్దాం. రండి. ఓ, మీ గ్యాంగ్ ఇక్కడే ఉందా? అంటే ఆ బాల్ బ్లాస్ట్ అవ్వడానికి మీరే కారణం అన్నమాట. అవును, నేనే చేశాను. నేనే ఫుట్బాల్ అన్న. ఈ ఫుట్బాల్ అన్నని ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళని దేవుడే తీసుకుంటాడు. అర్థమైందా మీకు? మీకు అర్థం కాకపోతే మళ్ళా నేను చెప్తాను. నేను ముందుగా మిమ్మల్ని ఎదిరించినప్పుడు మీరు ఎలాగో తప్పించుకున్నారు. అందువల్ల నా దగ్గర మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది. అది నేను ఇప్పుడు మీకు ఇస్తాను. అరే రే గట్టు, ఈ గిఫ్ట్ ని నువ్వు తీసుకోకు. లేకపోతే ఇది మనల్ని లైట్ గా లిఫ్ట్ చేసి ఆ దేవుడి దగ్గరికి షిఫ్ట్ చేసేస్తుంది. అర్థమైందా నీకు? ఓహో బట్టు గారు, మీరు అనవసరంగా భయపడకండి. బాల్ ఇక్కడ పడకూడదు. సార్, అక్కడ ముగ్గురున్నారు, మీరు ఇద్దరే ఉన్నారు సార్. ఇప్పుడు నేను
మీరంతా వాలీబాల్ ఆడుకుంటున్నారు. ఎవరైనా సరే నన్ను కిందకు దింపే ప్రయత్నం చేయండి. బాస్ కాసేపు వేచి ఉండండి. ఆట భలే సరదాగా సాగుతుంది. అందువల్ల పైనుండే సరదాగా చూడండి బాస్. తీసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు నా చేతిలోనే కదా ఉన్నావు. ఇంతకు ముందు నిన్ను నా చేతిలో తీసుకుని నేను ఇలా గాల్లో ఎగురుతున్నాను కదా. అవును. దయా భయ, త్వరగా త్వరగా వ్యాన్ స్టార్ట్ చేయండి. బాస్ భయ, కొంచెం రైట్కి వెళ్ళు. బట్టు గారు త్వరగా అటు వెళ్ళాలి. మనం వాళ్ళని వెంబడించాలి. బట్టు గారు మీరు జీప్ ని వేగంగా తోలండి. నేను ఆ బాల్ సంగతి చూసుకుంటాను. ఈ ఫుట్బాల్ లో మందుగొండు సామాను డబుల్ గా వేశాను. ఈసారి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా తప్పించుకోలేరు. అరే రే, అలా చూడు, ఆ బాల్ స్పీడ్ గా మన దగ్గరికే వస్తుంది. ఇలాగే అయితే ఆ బాల్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయను చెప్పు, ఏం చేయను? మీరు టెన్షన్ అవ్వకండి బట్టు గారు. మనం జీప్ ని ఇప్పుడు 360 డిగ్రీలో రొటేట్ చేయండి. బట్టు గారు జీప్ ని రొటేట్ చేయండి, రొటేట్ చేయండి. షేర్ సింగ్, ఈ గట్టు బట్టు ఎవరు? అసలు ఎలా ఇదంతా చేస్తున్నారు? నా ఫుట్బాల్ ని వీళ్ళిద్దరూ హాకీ బాల్ గా మార్చేశారు. షేర్ సింగ్, ఫుట్బాల్ సోదరా, అసలు నీకు గట్టు బొట్టు గురించి పూర్తిగా తెలియదు. వాళ్ళిద్దరు ఎవరో నీకు పూర్తిగా వివరంగా నేను చెప్తాను. మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. వాళ్ళకంట మనం పడకూడదు, తప్పించుకోవాలి. బాస్ బంతి మన పక్కే వేగంగా వస్తుంది. తిరిగి చూడండి. నువ్వు కూడా వ్యాన్ ని 360 డిగ్రీస్ కి తిప్పుతూ ఉండు. నువ్వు ఆపకుండా తిప్పు. మిగతా పనులని నేను చూసుకుంటాను. నీకు అర్థమైందా? ఇదిగో తిప్పేస్తున్నా. అరవకు. అరే రే, గట్టు ముందైతే ఒక్క బాలే వచ్చింది, కానీ ఇప్పుడు 4-5 బాల్ వస్తున్నాయి. నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది. నేనైతే పారిపోతాను. నువ్వు ఇక్కడ అరే బట్టు గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. బట్టు గారు నేను ఉన్నాం కదా, ఎందుకు అనవసరంగా భయపడతారు? గట్టు బట్టు కలిసి ఉండగా దిగిలేందుకు దండగా. ఫుట్బాల్ సోదరా, ఏదో ఒకటి చెయ్యి. ఆ బాల్ ని ఏదో ఒకటి చెయ్యి. నేనే ఏదో ఒకటి చేసేవాడిని, కానీ ఈసారి నేను మాత్రం ఆ బాల్ ని ముట్టుకోను. సార్ చూసుకోండి, 1-2 కాదు 4 బంతులు ఏకంగా వస్తున్నాయి. చెప్పండి సార్, అందులో ఏ బంతిని పట్టుకోబోతున్నారు? నేను ఎవరిని ఎత్తుకోను, నువ్వే నన్ను ఎత్తుకో. వద్దు. అమ్మ దొంగ నా గాలిపటాన్ని దొంగిలించుకెళ్ళడానికే వచ్చాడు. ఇప్పుడు నేను చేస్తానో చూడు. మన్మణి గారు సరైన సమయానికే మీరు వచ్చారు. ఇదిగోండి దొంగ, పట్టుకోండి. ఫుట్బాల్ అన్నయ్య, మీరు నిజంగా గేమ్ భలే ఆడారు. ఇప్పుడు వెళ్ళి అదే గేమ్ ని జైల్లో కూర్చొని ఆడుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. రాయక వెళ్దాం, జైల్లో ఫుట్బాల్ ఆడుకుందో గానీ. ఎవరైనా సరే నన్ను కిందకి దింపి వదలండి. దాయాబోయా, ఎక్కడ మీరు? అరవకు. ఫుట్బాల్ గేమ్ అంటే ఎలా ఉంటుందో నేను మిమ్మల్ని అందరినీ జైలుకు తీసుకెళ్లి అప్పుడు చూపిస్తాను. అదేమిటంటే రాళ్ళు కొట్టే గేమ్.